హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మకర సంక్రాంతి పండగ రోజు నువ్వులు, బెల్లంతో లడ్డూలు, చిక్కీలు వంటి మిఠాయిలు చేసే సాంప్రదాయం ఉంది. ఇవి చలికాలంలో తినడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. మకర సంక్రాంతి భారతదేశం అంతటా వివిధ పేర్లతో నిర్వహించుకునే ప్రసిద్ధ హిందూ పండగ. ఉత్తరప్రదేశ్లో దీనిని కిచ్డీ పండుగగా, గుజరాత్, రాజస్థాన్లో గాలిపటాల పండుగగా, తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి, తమిళనాడులో పొంగల్గా చేసుకుంటుంటారు. అదే సమయంలో ప్రతి భారతీయ పండగలలో దేవుడికి నైవేద్యంగా సమర్పించిన తర్వాతనే పిండి వంటలను తింటుంటారు. మకర సంక్రాంతి పండగ రోజు నువ్వులు, బెల్లంతో లడ్డూలు, చిక్కీలు వంటి మిఠాయిలు చేసే సాంప్రదాయం ఉంది. చలికాలంలో నువ్వులు, బెల్లం చాలా ప్రసిద్ధి చెందాయని మనకు తెలిసిందే. వీటిని తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. నువ్వులు, బెల్లంతో చేసిన లడ్ల ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. నువ్వులు ప్రధానంగా తెలుపు, నలుపు రంగులలో లభిస్తుంటాయి. తెల్ల నువ్వులను సాధారణంగా చలికాలంలో బెల్లం కలిపి తీసుకుంటే అది వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మరోవైపు బెల్లం లడ్డులను తీసుకోవడం వల్ల శీతాకాలంలో మీ శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. నువ్వులు, బెల్లం లడ్డులను తీసుకోవడం వల్ల జుట్టు నాణ్యత పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే వాటిలో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మాగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అందుకే మకర సంక్రాంతి నాడు నువ్వులు, బెల్లం లడ్డులు తిని దానం చేయడం ఆనవాయితీగా ఉంటుంది. గుండెకు మంచిది. నువ్వులలో మాగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి ఫలకం ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడతాయి. కాబట్టి చలికాలంలో నువ్వులు, బెల్లం లడ్డులను తప్పనిసరిగా తినాలి.